అంటే సర్కారీ బట్టబాస్ కళల జైల్లో పండుకుంటే వాడి కళల ప్రవక్త వచ్చేసిందంట. ఇది చూడండి అన్యాయం ఇది. ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తున్నా, ఈ ముస్లిం మత పెద్దలకు ఏ చిన్న ఒక తప్పు చేసినా కానీ వాడిపైన ఫత్వాలు ఇస్తారు. ఈయన ఇస్లాం కా ఖిలాఫ్ హై, ఏ గుస్తాకే మిల్లత్ హై, గుస్తాకే హుజూర్ హై అని చెప్పేసి మొత్తం వాని మీద ఫత్వాలు ఇస్తుంటే కొన్ని మదర్సాలు ఉన్నాయి, ఇస్లామిక్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, జామియా నిజామియా అవన్నీ ఉన్నాయి. మళ్ళీ ఈ మత పెద్దలు ఎక్కడ పోయినారంటే పండుకున్నారా? వాళ్ళ దగ్గర కూడా వెళ్ళినా, వాళ్ళ దగ్గర జామియా నిజామియా, ఇంకోటి ద్యోబన్, ఈ యొక్క లేస్తూ కూర్చుంటే ఫత్వాలు జారీ చేసే యొక్క సంస్థలకు కూడా నేను లెటర్ రాసిన. అయ్యా వీడికి ప్రవక్త కనిపించిందంట, అబద్ధాలు ముస్లిం అంటే ఈమాన్ గయాతో నువ్వు బేమాన్, ये मुसलमान ये बेईमान मुसलमान है, ये बेईमान इसकी बेईमानी को सरकारी मोहर लगाए. इट सरकारी बट्टेबाज, ये सरकारी बट्टेबाज के ख्वाब में वो हुजूर आ गए बोल के बोलते, वो प्रॉफिट मोहम्मद आ गए बोल के बोलते. अब इन ऐसा बोला, अगर समझेंगे बहुत बड़ा आदमी है, उन्हें बहुत पाक आदमी है, बहुत सच्चा आदमी है, उसके ख्वाब में प्रॉफिट मोहम्मद आ गए. उसकी किसके भी ख्वाब में प्रॉफिट मोहम्मद आए, कोई भी ऐसा अल्लाह वाली आ गए, उन्हें जीन्स पैंट टी शर्ट रेबान ग्लास फॉरेन लिकर ये सब शो का करता क्या? फिर आप लोग उठते बैठते फतवा जारी करने वाले क्यों इसके ऊपर फतवा जारी नहीं करते? तो इसका मतलब आपका मज़हब, आपके फतवे ये सब MIM के अंडर में है. ఈ ఫత్వాలన్నీ MIM అండర్లు వీళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళ మీదనే ఫత్వాలు ఇస్తారు. వీళ్ళు అనుకూలంగా ఉన్నటువంటి వాతావరణం క్రియేట్ చేసుకోవడానికి ఫత్వాలు ఇస్తారు. ఈ యొక్క ఫత్వాల పైన కూడా త్వరలోనే హైకోర్టులో నేను కేసు వేయబోతున్నాను. ఫత్వాలు అనేది ఏ ఒక్క మత పెద్ద కానీ ఫత్వాలు జారీ చేసే అధికారం వీళ్ళకి లేదు. వీళ్ళు ఎవరండి ఇక్కడ? వీళ్ళు శరణార్థులేడా? వీళ్ళకు ఉంచడమే కాకుండా వీళ్ళు ఫత్వాలు జారీ చేయడం, హుకుం జారీ చేయడము, ప్రభుత్వాలపైన పెత్తనం చెల్లించడం ఏంది? ఊకున్నా కొద్దిగా వీళ్ళ అరాచకాలు ఎక్కువైపోతున్నాయి. ఈ యొక్క ఫత్వాలు బ్యాన్ చేయాలి. ఆ తర్వాత MIM యొక్క అరాచకాలు కూడా ప్రజల్లోకి తీసుకురావాలి. ప్రజల గురించి అవగాహన కలిగించి MIM కూడా బ్యాన్ చేసే అవసరం చాలా ఉంది ఈరోజు.